హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జూనియర్ అసిస్టెంట్ గురించి క్షుణ్ణంగా ప్రజలకు వివరిస్తాను. జూనియర్ అసిస్టెంట్ ముఖ్యమైన బాధ్యతలు: 1. ఫైళ్ల నిర్వహణ. కార్యాలయ ఫైళ్లను తయారు చేయటం, ఫైళ్లను సక్రమంగా భద్రపరచటం, పై అధికారులకు ఫైళ్లు పంపించటం. 2. ప్రజల దరఖాస్తులు స్వీకరించటం. ప్రజలు ఇచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులు, సర్టిఫికేట్ అప్లికేషన్లు స్వీకరించి నమోదు చేయటం. 3. రికార్డులు నిర్వహించటం. ప్రభుత్వ రికార్డులు అప్డేట్ చేయటం, డేటా నమోదు చేయటం, కంప్యూటర్లో సమాచారం సేవ్ చేయటం. 4. కార్యాలయ పత్రాలు తయారు చేయటం, లెటర్లు టైప్ చేయటం, అధికారిక నోటీసులు తయారు చేయటం, రిపోర్టులు సిద్ధం చేయటం. 5. ప్రజలకు సమాచారం ఇవ్వటం, ప్రభుత్వ సేవల గురించి వివరాలు చెప్పటం, అవసరమైన డాక్యుమెంట్లు తెలియచేయటం. 6. పై అధికారులకు సహాయం. ఈ అధికారులకు సహాయం చేస్తారు: సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, తహసీల్దార్, సెక్షన్ ఆఫీసర్. 7. కంప్యూటర్ మరియు ఆఫీస్ పనులు. ఎంఎస్ ఆఫీస్ ఉపయోగించటం, ఆన్లైన్ డేటా ఎంట్రీ, ఈ ఆఫీస్ పనులు చేయటం. 8. కార్యాలయ క్రమశిక్షణ. ఫైళ్ల గోప్యత కాపాడడం, సమయానికి పని పూర్తి చేయడం, ప్రభుత్వ నియమాలు పాటించడం. జూనియర్ అసిస్టెంట్ పనిచేసే శాఖలు. జూనియర్ అసిస్టెంట్ ఈ శాఖల్లో పనిచేయవచ్చు: రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ ఆఫీస్, మ్యూనిసిపల్ ఆఫీస్. మంచి జూనియర్ అసిస్టెంట్ లక్షణాలు: ఒక మంచి జూనియర్ అసిస్టెంట్ బాధ్యతగా పనిచేయాలి, ప్రజలకు గౌరవంగా మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఏ డిపార్ట్మెంట్లో అయినా అవినీతికి పాల్పడితే, లంచమడిగితే దయచేసి టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేయటం వల్ల అవినీతి జరక్కుండా చూసుకుంటారు. అలాగే ఎవరైతే లంచమడిగారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ వీడియో యొక్క ఉద్దేశము ప్రజల్లో అవగాహన కలిగించడం, అలాగే అవినీతి జరక్కుండా చూసుకోవడం, ప్రజల యొక్క హక్కుల గురించి తెలియచేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రజలకు తెలియచేయండి.